హాయ్ అండి, వెల్కమ్ టు మొమెంట్స్ విత్ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి మేతి జామన్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మెంతికూర బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టొమాటోస్, ఇది ప్యూరే చేసుకోవాలి. అలానే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న జీడిపప్పు అండ్ 200 గ్రామ్స్ పన్నీర్ గ్రేట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుని మనం తీసుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మెంతికూర యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. మెంతికూర సరిగ్గా వేగకపోతే చేదుగా ఉంటుంది, చూసుకుని వేపుకోండి. ఇలా వేయించుకున్నాక సైడ్కి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేయించుకున్నాక కొంచెం బటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిసాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న టొమాటో అండ్ కాజు పేస్ట్ని యాడ్ చేసి అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కాజు పేస్ట్ కాబట్టి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న మెంతికూరని యాడ్ చేసి రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. అలానే కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి, టేస్ట్ని ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాక కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మేతి చామన్ రెడీ అయిపోతుంది. ఈ మేతి చామన్ రోటీలోకి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం.